అందరికీ నమస్కారం. తీరం చేరిన నావ 7వ భాగం. వాణి కన్నతల్లితో చెప్పుకున్నట్టు తన మనసులో సందేహాలు, భయాలు, పనివాళ్ల మాటలు అన్నీ అమాయకంగా రుక్మిణితో చెప్పేసింది. మీరేమనుకుంటే అనుకోండి. అమ్మా, నువ్వు తిట్టినా సరే, వానికేం కర్మ? ఆ రాజారావు గారిని రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలి? వానికేం లోటు? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాదు. మీకిద్దరికీ ఎంత తేడా ఉంది వయసులో? ఎంత డబ్బుంటే మాత్రం ఏమిటి? రేణుక తన అయిష్టాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. రుక్మిణి గాబరాగా, నీ మొహం, నోరు మూసుకో, నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు. వాణి బాగోగులు చూడ్డానికి వాళ్ళ పెద్దవారున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏమిటో చెప్పినంత సులువు కాదు ఆడపిల్ల పెళ్ళి. సర్ది మాట్లాడసాగింది. రేణు మాటలతో వాణి మనసు మరింత కృంగిపోయింది. వాణి వాడిపోయిన మొహం చూసి రుక్మిణి ఆప్యాయంగా భుజం మీద చేవేసి, అదేమిటి దిగులు పడుతున్నావా? లోకులు కాకులు ఏదో అంటారు, అవన్నీ మనసులో పెట్టుకోకు, అన్నీ చక్కపడతాయి ఓదార్పుగా అంది. కిషోర్ కూరలు కొన్ని ఓ బుట్టలో పెట్టించి తీసుకువచ్చాడు. వెళ్దామా ఇంకా అన్నాడు వాణి వంక చూసి. మౌనంగా అందరూ బండి ఎక్కారు. తోవలో రేణు మాత్రం ఏదో అప్పుడప్పుడు అంటూ ఉండేది. వాణి పరధ్యానంగా అన్యమనస్కంగా ఊకొడుతూ కూర్చుంది. ఇంటి ముందు బండి ఆగ్గానే, మళ్ళీ లోపలికి ఎందుకు, వెళ్ళిపోతానింకా అంది వాణి. ఆహా, అలా కాదు, దిగివచ్చి పసుపు కుంకుమ తీసుకెళ్దుగాని రామ్మా అంది రుక్మిణి. వాణి కాదనలేక దిగింది. రుక్మిణి రేణుక చేత వానికి బొట్టు పెట్టించి చీర రవిక గుడ్డ ఇప్పించింది. ఇదేమిటండి, ఇవన్నీ ఏమిటి అంది మొహమాట పడుతూ వాణి. తీసుకోమ్మా, నీ పెళ్ళికి మేం రాలేం, అందుకు ఇస్తున్నాను. మొదటిసారి వచ్చావు, మళ్ళీ వస్తావా లేదో పెళ్ళైతే, అందుకే ఇచ్చాను. నేను చూశాక నా రేణులా అనిపించావు, అందుకే ఇంట్లో రేణు కోసం కొన్న చీర ఇచ్చాను. అంత ఖరీదు కాదనుకో అంది రుక్మిణి ఆప్యాయంగా భుజం తట్టి. ఆ అభిమానానికి వాణి కళ్ళు చెమర్చాయి. చటుక్కున వంగి ఆమె పాదాలకి నమస్కరించింది. వాణ్ణి వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పలేదు. అయినా తప్పదు. స్నేహంగా రేణు చేయి నొక్కి, మీరొకసారి తప్పక రావాలి, మరిచిపోకూడదు. మరి వెళ్ళొస్తా అంటూ బయటకు వచ్చింది వాణి. బండి బయలుదేరింది వాణి కిషోర్లతో. కిషోర్ ప్రోత్సాహం మీద అతను అడగకుండానే పాట అందుకుంది. కిషోర్ వాణి వంక అలా చూస్తుండిపోయాడు. కాసేపు తర్వాత అతనికి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంతో. ఓ అరగంట తర్వాత వాణి గొంతు ఆగిపోవడం విని కళ్ళు తెరిచి ఆవేశంగా, వాణి, వాణి, నీవు నాకు ముందెందుకు కనబడలేదు? ఒక నెల ముందు నాకెందుకు తెలియలేదు వాణి నీవు అన్నాడు ఆవేశంగా వాణి చేతులు పట్టుకుని. ఆ క్షణంలో కిషోర్ తన్ను తాను మర్చిపోయాడు. వాణి ఆశ్చర్యచకుతురాలై చూసింది. ఆ ఆవేశం, భావోద్వేగం క్షణంలో తగ్గిపోయిన తర్వాత కిషోర్ చటుక్కున వాణి చేతులు వదిలేశాడు. క్షమించండి, నన్ను నేను మర్చిపోయాను, ఏమీ అనుకోకండి ప్లీజ్ అన్నాడు వణికే గొంతుతో. జేబులోంచి రుమాలు తీసి మొహం అంతా తుడుచుకుని, హే అంటూ ఎడ్లని అదిలిస్తూ లేచి తొట్టెలోకి వెళ్ళి కూర్చున్నాడు. అతని ఆవేశం అర్థమైంది వానికి. కిషోర్ మాటలకి అర్థం తెలిసాక ఆమె గుండెలు బరువెక్కి దిగులుగా కూర్చుంది. కిషోర్, అవును కిషోర్, నువ్వు నాకెందుకు ముందు కనబడలేదు? కిషోర్ ముందు తెలిసి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఏం లాభం? టూ లేట్ అయిపోయిందా? ఎన్నడూ లేనంత దిగులు అనిపించింది వానికి. బండి ఇల్లు చేరే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇల్లు చేరాక కిషోర్ బండి దిగి వెనక్కి వచ్చాడు. వాణి బండి దిగి కిషోర్ మొహంలో ఏదో వెతుకుతున్నట్టు చూసింది. కిషోర్ ఈ అరగంటలో మళ్ళీ మామూలయ్యాడు. వస్తాను, థ్యాంక్స్. లోపలికి వస్తే ఆలస్యం అయిపోతుందని రాలేదని పెద్దమ్మగారికి చెప్పండి. మరి వెళ్ళనా అంటూ వాణి వంక చూశాడు. వాణి కిషోర్ మొహంలో భావం వెతక ప్రయత్నించి విఫలురాలై ఏమీ మాట్లాడలేక తల ఊపింది. బండిలోంచి కూరల బుట్ట దింపి వరండాలో పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు అంది వాణి నెమ్మదిగా. కిషోర్ సందిగ్ధంగా, వస్తాలేండి రేణు నేను అంటూ గబగబా బండిలో కూర్చున్నాడు. వాణి బరువుగా లోపలికి అడుగుపెట్టింది. 2 రోజుల తర్వాత, వాణి, ఇవాళ ఊళ్ళో పెద్దింటి ఆడవాళ్లు నిన్ను చూడ్డానికి వస్తామన్నారు 4 గంటలకి. కాస్త తయారవ్వు అంది అనసూయమ్మ. ఎవరు? నన్ను చూడ్డం ఎందుకు అంది వాణి ఆశ్చర్యపడుతూ. నిన్ను కాకపోతే నన్నా చూస్తారు, కాబోయే కోడల్ని చూడాలని ఉంది, రమ్మంటారా అంటూ కరణం, ప్రెసిడెంట్, మున్సబ్, డాక్టర్ భార్య వగైరా అంతా కబురు చేశారు. కాదని ఎలా అంటాను? కాస్త కాఫీ పలహారాలు కూడా తయారు చేయించు. ఆ బీరువాలో ఏదైనా పట్టుచీర కట్టుకో ఆ వేళకే అంటూ పురమాయించింది ఆవిడ. ఆ మధ్యాహ్నం 2 గంటలకి కిషోర్, రేణు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి సంబరపడిపోయింది వాణి. రేణుని కౌగిలించుకున్నంత పనిచేసింది. మేడ మీదకి తీసుకెళ్ళింది. రేణు వినయంగా అనసూయమ్మకి నమస్కారం చేసింది. రామ్మ, ఎప్పుడు కనబడవు, బాగున్నావా? చదువైపోయిందన్నమాట అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా పలకరించింది. కిషోర్కున్నంత చనువు లేదు రేణుకి అని గ్రహించింది వాణి. వాణిని చూడ్డానికి ఊళ్ళో ఆడవాళ్లు వస్తున్నారన్న సంగతి రేణుక విని వాణిని పెళ్లికూతుల్లా బలవంతాన ముస్తాబు చేసింది.
పద్మావతి బీరువా నుంచి పెద్ద బెనారస్ చీర కట్టి మెడలో నగలు అలంకరించి పూలు కట్టిపెట్టి అట్టహాసంగా అలంకరించింది. వాణి వద్దంటూ మొహమాట పడుతుంటే, నీవు పెళ్లి కూతురుగా ఉండగా చూడలేం, ఇప్పుడు నా ముచ్చట కాదనకండే అంటూ పట్టుపట్టి అలంకరించింది. కిషోర్ని లాక్కొచ్చి చూపించింది. వాణి సిగ్గుతో ముడుచుకుపోయింది. కిషోర్ కళ్ళతో కళ్ళు కలవగానే తడబడిపోయింది. ఏమిటన్నయ్యా అలా ఉండిపోయారిద్దరూ? ఏదో నీవే పెళ్ళికొడుకువన్నంత సిగ్గుపడిపోతుంది అంటూ హాస్యమాడింది రేణు. ఇద్దరు సిగ్గుపడ్డారు. కిషోర్ ఏమనకుండా వెళ్ళిపోయాడు గదిలోంచి. అనసూయమ్మ వాణి ముస్తాబు చూసి సంతోషించింది. 4 గంటలకి ఊళ్ళో పెద్ద కుటుంబాల ఆడవాళ్లు 10 మంది కట్టకట్టుకుని వచ్చారు. అనసూయమ్మ గదిలో పెద్ద తివాచి పరిచి అందరినీ కూర్చోబెట్టారు. రేణు వాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కాఫీ పలహారాలు సీతమ్మ తీసుకొచ్చి అందించింది అందరికీ. మీ కోడలమ్మ చాలా బాగా పాడతారట కదండి, ఒక పాట పాడించండి వింటాం అన్నారంతా. అనసూయమ్మ వాణిని పాడమంది. ఒక్క క్షణం ఉండండి అంటూ రేణు బయటికి పరిగెత్తింది. 2 నిమిషాల్లో కిషోర్ వీణ తీసుకొచ్చి వాణి ముందు పెట్టాడు. మీకోసమే ఈ వీణ బాగు చేయించి తీసుకొచ్చాను, ఈరోజు వీణ పాట కచేరి వినిపించండి అన్నాడు. వాణి గాత్రం వల్ల వీణ వాయిద్యం ఇంపుగా ఉందో, వీణ కలవడం వల్ల వాణి గాత్రంలో మాధుర్యం నిండిందో చెప్పడం కష్టమైంది ఆ రోజు అందరికీ. అంతా మైమరిచి వింటున్నారు. కింద కారు శబ్దం ఎవరూ వినలేదు. రాజారావు వచ్చిన వైనం ఎవరికీ తెలీదు. పైనుంచి పాట వినరావడం విని రాజారావు ఆశ్చర్యంగా మేడ ఎక్కి వచ్చాడు. యజమాన్ని చూసి పనివాళ్లు బిత్తరపోయి అయ్యగారు అనుకుంటూ చకచకా తప్పుకుని చెల్లాచెదురయ్యారు. గుమ్మం దగ్గర కలకలం విని గదిలోంచి అందరూ అటు చూశారు. గుమ్మంలో నిలబడి గదిలో అందర్నీ తీక్షణంగా చూస్తున్న రాజారావుని చూడగానే అందరూ ఒక్క క్షణం తెల్లబోయారు. వాణి చటుక్కుని వీణ వదిలేసింది. అనసూయమ్మ గాబరా పడింది. రాజారావు మొహం చిట్లించి గంభీరంగా చూస్తూ గుమ్మంలోంచి తప్పుకున్నాడు. వెళ్ళొస్తామండి అంటూ ఆడవాళ్లంతా గబగబా వెళ్ళిపోయారు బయటికి. కిషోర్ రేణు వెళ్లాలో వద్దో తెలియనట్టు తొట్టుపడ్డారు. రాజారావు గంభీరంగా లోపలికి వచ్చి, ఏమిటిదంతా, ఈ గానా బజానాలేమిటి, సానికొంప ఇది అన్నాడు తీక్షణంగా. వాణి బిత్తరపోయి చూసింది. రాజారావు తీక్షణంగా కిషోర్ వంక రేణు వంక చూసి తర్వాత తల్లి వంక చూశాడు. అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కఠినంగా. కిషోర్ చురుక్కుని చూశాడు. ఏదో అనాలని నోరు తెరిచే లోపలే అనసూయమ్మ కాస్త తేరుకుని, ఎవరా అడ్డమైన వాళ్ళు, ఊళ్ళో ఆడవాళ్లు వాణిని చూస్తామని వచ్చారు. కిషోర్ రేణు వాణితో స్నేహం కలిసి ఈ పూటే వచ్చారు. వాణి బాగా పాడుతుందని అంతా పాడమంటే పాడింది అందావిడ కఠినంగా. ఊళ్ళో వాళ్ల సంగతి కాదు. రాజారావు కిషోర్ వంక చూశాడు. అడ్డమైన వాళ్ళంటే మేమనేగా మీ అభిప్రాయం? రేణు కాస్త రోషంగా అంది. మీ దయవల్ల అంత గతిమాలిలేం మేము. కాస్త మర్యాదిచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. అవమానం భరించలేక అంది రేణు. మర్యాద ఇవ్వవలసింది సరిసమానులకి వ్యంగ్యంగా అన్నాడు రాజారావు. ఏమున్నా లేకపోయినా పౌరుషానికి లోటు లేదు. పొలం దున్నుకుంటూ బతికే వాళ్ళకి కూడా ఇంత అహంకారమా? అమ్మా, మీకు చాలాసార్లు చెప్పాను, ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పనికిరావని. రాజారావు మొహం ఎర్రబరుచుకుని కఠినంగా అన్నాడు. అనసూయమ్మ ఏదో అనే లోపలే కిషోర్ ముందుకు వచ్చి, రాజారావు గారు, ఇక్కడికి రావడం పెద్దమ్మగారి కోరిక మీద వచ్చినా రావడం మా తప్పే, ఒప్పుకుంటున్నాను, క్షమించండి. అయితే ఒక సంగతి మరవకండి. పెద్దమ్మగారి మొహం చూసి ఇన్నాళ్ళు బీడుల పడి ఉన్న మీ పొలాన్ని దున్ని తిండి గింజలు ఇచ్చాను. మాటలు వాడడం మాకు వచ్చు. పెద్దవారని అంటే డబ్బులో కాదు, వయసులో పెద్దవారని. ఇదివరకు 1-2 సార్లు మీరు నోరు జారినా విని విన్నట్టు ఊరుకున్నాను. ఆత్మాభిమానం మాకు ఉంటుందన్నది మీరు మరిస్తే తర్వాత పరిణామానికి నేను బాధ్యుణ్ణి కాను. సూటిగా తీక్షణంగా చూస్తూ కఠినంగా అని, పదరేను వెళ్దాం, పెద్దమ్మగారు వస్తాను అంటూ వాణి వంక ఒకసారి చూసి తొందరగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. రేణు వాణి వంక స్నేహపూర్వకంగా చూసి చెయ్యి నొక్కి కళ్ళతోనే వీడ్కోలు చెప్పి రాజారావు వంక తిరస్కారంగా చూస్తూ విసవిస బయటికి వెళ్ళిపోయింది. రాజారావు మొహం కోపంతో అవమానంతో ఎర్రబడింది. అక్కడే నిలబడి భయంగా బితుకుబితుకుమని చూస్తున్న వాణిని చూశాడు. అతని కళ్ళు అనుమానంగా వాణిని ఆపదమస్తకం పరీక్షించాయి. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఈ చీర, ఈ నగలు నీవేనా? ఇవి ఎక్కడివి నీకు? తీక్షణంగా అడిగాడు. వాణి అతని రూపానికి, ఆ తీక్షణతకి బెదిరిపోయింది. నోరు తడారిపోయింది. జవాబు చెప్పలేని దానిలా గుటకలు మింగింది. వాణి నిస్సహాయంగా అనసూయమ్మ వైపు చూసింది. నేనే కట్టుకోమన్నాను. ఊళ్ళో వాళ్ళు చూడ్డానికి వస్తారంటే వాణికి మంచి చీర లేకపోతే తీసి కట్టుకోమన్నాను. ఈసారి ఆవిడ మొహంలో కూడా కాస్త బెదురు కనిపించింది. రాజారావు క్రోధావేశాలతో తల్లి వంక చూసి తర్వాత వాణి వంక చూసి, వెళ్ళు, ముందు అవి విప్పు, ఆ బట్టలతో మరోక్షణం ఉండడానికి వీల్లేదు. వెళ్ళు హూంకరించాడు. వాణి పరిగెత్తినట్టే తడబడుతూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. వెడుతుంటే వెనకాల నుంచి, నేను ఇదివరకే చెప్పాను ఆ బట్టలు తగలబెట్టమని, అయినా నాకిష్టం లేదని తెలిసి
వానికి కట్టుకోవడానికి ఇస్తారా? నా మాట అంటే ఎంత నిర్లక్ష్యం! కన్నతల్లి అయ్యి నన్ను అవమానించడానికి ప్రయత్నించడం సహించను. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు. తల్లి అన్న గౌరవం లేకుండా కఠినంగా అని విసవిస గదిలోంచి వెళ్ళిపోవడం వాణి వింది. ఆమె గుండెలు దడదడలాడాయి. అతని కోపం చూసి గదిలోకి వెళ్ళి ఒంటిని పాము చుట్టుకున్నట్టు గబగబా చీర విప్పేసింది. ఆమె గుండె దడ ఇంకా తగ్గలేదు. వాణి మనసంతా దిగులుతో నిండిపోయింది. పారిపోయిన మొహంతో బెంగగా గదిలో కూర్చుంది. ఓ అరగంట తర్వాత రాజారావు వాణి గదిలోకి వచ్చాడు. వాణి దిగ్గున లేచి నిల్చుని భయంగా చూసింది. వాణి చీర మార్చి ఉండడం, నగలు లేకపోవడం చూసి సంతృప్తి పడిన వాడిలా వాణిని చూసి పలకరింపుగా నవ్వాడు. వాడిపోయిన వాణి మొహం వాణిని చూసి కోపం వచ్చిందా అలా అన్నానని? నీవెప్పుడు ఆ చీరలతో కనబడకు. నీకు చీరలు కావాలంటే 1,00,000 కొంటాను. రేపే తెప్పిస్తాను. ఎన్ని కావాలి? దర్పంగా అడిగాడు. వాణి అక్కర్లేదన్నట్టు తల ఆడించింది. ధైర్యం చిక్కపట్టుకుని రాజారావు వంక చూడకుండానే, ఇంకెందుకు, మీరు వచ్చారు, రేపు నేను వెళ్ళిపోతాను అంది గబగబా. రాజారావు కాస్త ముందుకు వచ్చి మొహం ప్రసన్నంగా మార్చుకుని, అదేమిటి, నేను రాగానే వెళ్ళిపోతానంటావు? నీకోసం పనులు తొందరగా చేసుకుని 3 రోజులు ముందు వచ్చాను తెలుసా? నవ్వుతూ అని వాణి భుజం మీద చేవేశాడు. వాణి ముడుచుకుపోయింది. అది సిగ్గు వల్లో అయిష్టత వల్లనో ఆమెకే తెలియదు. ఆమెకు తెలియకుండానే అతని నుంచి దూరం జరిగిపోయింది. ఎలా ఉంది ఇక్కడ నీకు? బాగుందా? ఏం చేశావు ఇన్నాళ్ళు? అన్నట్టు కిషోర్ వాళ్ళు ఎలా తెలిశారు నీకు? అంత ప్రసన్నంగా ఉన్న అతని మొహం కిషోర్ ప్రసక్తితో అప్రసన్నంగా మారింది. కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు. వాణి బితుకుమని చూసింది. వాణి తప్పదన్నట్టుగా ఆ రాత్రి కిషోర్ బండిలో రావడం, అలా పరిచయం అవడం మాత్రం చెప్పింది. తన కిషోర్ వాళ్ళ ఊరు వెళ్ళినట్టు చెప్పలేదు. వాడు మహా పొగరబోతు. వాడి చెల్లెలు అంతకంటే పొగర్ది. వాళ్లతో నీ పరిచయం, స్నేహం నాకిష్టం లేదు. నీవెప్పుడు వాళ్లతో మాట్లాడుకు శాసిస్తున్నట్లే అన్నాడు మొహం గంట పెట్టుకుని. వాణి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఊరుకుంది. వాణి అప్రసన్నంగా ఉండడం చూసి, కూర్చో, ఎందుకలా నిల్చున్నావు అన్నాడు. వాణి అయిష్టంగానే అతని పక్కన అంటీ అంటకుండా సోఫాలో ముడుచుకు కూర్చుంది. నాకది అంతా సర్దినట్లుంది. తుడిచి బాగుచేశాను. నీవే సర్దావా? పనివాళ్లంతా ఎందుకున్నట్టు? నీవలా పనివాళ్లతో కలిసి చేస్తే వాళ్ళకి లోకువైపోతావు. మేం జమీందార్లమన్నది మర్చిపోకు. నీవు నా కాబోయే భార్యవి తెలుసా? నీ పాత అలవాట్లు అవి మరిచి కాస్త దర్జాగా ఉండడం నేర్చుకో అన్నాడు దర్పంగా. తన ఇల్లు బాగు చేస్తే సంతోషిస్తాడనుకున్న వాణి అతనంత దర్పంగా తమ గొప్పతనం చూపిస్తూ తన లేమితనాన్ని ఎత్తి చూపించడంతో ఆమె మనసు కృంగిపోయింది.